ఒక స్త్రీ మీద, ఒక మహిళ మీద, అది కూడా ఒక గిరిజన మహిళ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఈ ఆరోపణ కరెక్టా కాదా అనేది చెప్పాల్సినది కూడా ఆ మహిళనే. ఆమె వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి పలానా ఆయన దగ్గర నుంచి నాకు ఇట్లా మోసం జరిగిందని చెప్పినప్పుడు మీడియా రియాక్ట్ అయ్యే విధానం వేరుగా ఉండాలి. ఇక్కడ ఒక మాజీ భర్త వచ్చి రోడ్డు మీదకి వచ్చి నా భార్య, అది కూడా మాజీ భార్య ఇట్లా చేసిందని ఆరోపించడం, దాన్ని పబ్లిసిటీ చేయడం ఎలా చూస్తారు? మేడం గారు ఒక మాట అన్నారు, విజయసాయిరెడ్డి గారు మీడియా సభ్యుల్ని దురుసుగా మాట్లాడటం ఎంత తప్పో అట్లానే ఒక మహిళ మీద ఇలాంటి వార్తలు రాయటం కూడా మీడియా వారిది కూడా తప్పు అని చెప్పేశాను. విజయసాయిరెడ్డి గారు అసలు ఏం తప్పు మాట్లాడారు? ఏమీ తప్పు మాట్లాడలేదు. ఆయన వ్యక్తిగత జీవితం మీద డైరెక్ట్గా ఎటువంటి న్యూస్ సోర్స్ లేకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినప్పుడు ఆయన హక్కుల్ని ఆయన కాపాడుకోవటంలో తప్పేముంది? అలాంటి విషయంలో కోపం వచ్చింది, మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిలాగా ఏడవలేదే. దమ్ముంటే ఆధారాలుంటే చూపించమన్నారు. చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరీదేవి గారి మీద ఎవరో ఏదో, అది డైరెక్ట్గా కాదు, ఎక్కడో ఒక మాట అంటే ఆ మాటని సానుభూతి కోసం ఎగ్జాంపుల్గా దాన్ని ఆధారంగా తీసుకొని అసెంబ్లీలో వాళ్ళే ఆ విషయాన్ని లేవనెత్తి వాళ్ళే ఆపాదించుకొని వాళ్ళు మళ్ళీ పార్టీ కార్యాలయానికి వెళ్ళి ఏడ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడ జాతి మొత్తానికి అవమానం జరిగినట్టు, ఆంధ్రప్రదేశ్కి ఆమె ఒక్కతే స్త్రీమూర్తి అయినట్టు, ఆమెకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు, ఏ స్త్రీకి జరగకూడదు అని చెప్పేసి మీడియా మొత్తం గగ్గోలు పెట్టింది. ఆ విచక్షణ ఒక ట్రైబల్ మహిళ మీద, ఒక గజిటెడ్ ఆఫీసర్ మీద, ఒక వర్కింగ్ ఉమెన్ మీద చేస్తే ఈ నామ్స్ అన్నీ ఎటుపోయినాయి? వీళ్ళందరూ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు, అప్పుడు ఆ విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి ఎవరి క్యారెక్టర్ని మనం ఎలా ఉందనేది అంచనా వేసుకోవాలి. ఒక సాధారణ గజిటెడ్ ఆఫీసర్గా, వర్కింగ్ ఉమెన్గా పనిచేస్తున్న ఒక మహిళని ఇష్టానుసారంగా గంటలు డిబేట్లు పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన పదజాలంతో ఇష్టం వచ్చినట్టు బాధపడేటట్టు ఒక మహిళ బయటికి రావడమే తప్పు. ఒక వెనుకబడిన వర్గాల అమ్మాయి ఉన్నత వ్యక్తుల్ని కలవడమే తప్పు, మాట్లాడడమే తప్పు. వర్క్ పరంగా, తన ప్రొఫెషన్ పరంగా రాజకీయ నాయకుల్ని వాళ్ళని కలవడమే తప్పు అన్నంత ఘోరంగా మాట్లాడారు. ఇంకొకటి, ఈ సృష్టికి అమ్మ స్త్రీమూర్తి. ఈ సృష్టి జననానికి కారణమైన స్త్రీమూర్తి గురించి ఇంత ఏహ్యభావంతో, ఇంత వెటకారంతో, ఇంత జుగుప్సాకరంగా, ఇంత ఘోరమైన పదజాలంతో ఈ మీడియా మాఫియా మాట్లాడుతుంది. ఈ మీడియా మాఫియా ఎవరి కోసం ఒక మహిళని ఇంతగా దిగజారుస్తుంది? దేనికోసం? ఈ గజిటెడ్ ర్యాంకులో ఉన్న ఒక ఆఫీసర్ని ఈ గ్రాడ్యుయేట్స్ గాడిదలు చదువుకున్నామన్న పేరుతోటి, మీడియాలో ఉన్నామన్న అహంభావంతో, అధికార పార్టీ సపోర్టుగా అన్న ఒక మద బలంతో వీళ్ళు ఈ విధంగా ఆమెని ఇంత హెరాస్ చేస్తున్నారు. ఆమెకి ఏ రైట్స్ లేవా? ఉంటే ఆమె చర్యలు తీసుకుంటానని చెప్పడం తప్ప, ఆమె తరపున విజయసాయిరెడ్డి గారు రెస్పాండ్ కావడం తప్ప? అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఆరోపణ వచ్చింది విజయసాయిరెడ్డి గారి మీద లేదా శాంతి గారి మీద, ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణ చేసిన ఆయనకి ఆ హక్కు ఉందా లేదా? ఎస్, నేను అదే ఆ పాయింట్ చెప్పబోతున్నాను. అసలు ఒక బిడ్డకి తండ్రి ఇతనే, మీ నాన్న ఇతనే అని చెప్పే హక్కు ఎవరికి ఉంటుంది? తల్లికి ఉంటుంది. అసలు డివోర్స్ తీసుకున్నాను, డివోర్స్ అయిపోయింది, ఎక్కడో ఉంటున్నాను, నేను ఎక్కడో ఉంటున్నాను, ఆమె ఎక్కడో ఉంటుంది, ఇంకెవరితోనో లివింగ్ లైఫ్లో ఉంది అని తనే చెప్తూ, ఆ బిడ్డకి తండ్రి నేనా కాదా ఎవరో చెప్పాలి అని అడిగే హక్కు అన్ని విధాలుగా దిగజారిపోయిన ఆ సన్నాసికి ఉంటుందా? ఒక మహిళని, భార్యని, నాకింత డబ్బు కావాలి, నాకింత డబ్బు ఇవ్వు,
ఇస్తేనే అని చెప్పి డిమాండ్ చేసే దిగజారిపోయిన మగజాతికే కళంకంగా మారి దిగజారిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి స్టూడియోల్లో కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టి అతని చేత మాట్లాడిస్తున్నారంటే అసలు వీళ్ళు ఎంత దిగజారిపోయారు, వీళ్ళకెంత నైతిక విలువలు ఉన్నాయి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అని మనం ఆలోచించాలి కదా. అంటే ఇక్కడ ఈ ప్రధానంగా నిన్నటి నుంచి మొన్నటి నుంచి మీరు అన్నట్టు అనేక గంటల పాటు ఇదే విషయం మీద చర్చ జరుగుతుంది. ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లల్ని రేప్ చేసిన ఘటనలు మనం చూస్తున్నాం. అవి ఎందుకు వెలుగులోకి తీసుకురావట్లేదు, వాటి మీద ఎందుకు చర్చ జరగట్లేదు? అవి కదా చర్చ జరగాల్సిన అంశాలు. ఇప్పుడు గత వారం 10 రోజుల నుంచి ఈ జూన్ 4వ తారీఖు నుంచి ఈ నెల రోజులు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఒక మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చారు. ఎందుకు మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చారు, చర్యలు ఏవి అంటే మీ ప్రభుత్వంలో ఏం చేశారు. ఒక పసిపాపని రేప్ చేశారంటే మీ ప్రభుత్వంలో ఏం చేశారు. పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదంటే మీ ప్రభుత్వంలో ఏం చేశారు. అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదంటే మీ ప్రభుత్వంలో ఏం చేశారు. ఇట్లా దీని మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అంటే మాకు ఇదొకటేనా పని, మేము వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీ వచ్చి మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఎవరేం చేస్తారు, మేము అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చి మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాం, ఈ 5 ఏళ్ళు మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరన్న కేవలం దురహంకారంతో, అహంభావంతో ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి ప్రాపర్గా సమాధానం చెప్పకుండా, ప్రాపర్గా చర్యలు తీసుకోకుండా, బాధ్యత వహించకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న వేరే ఛానల్లో ఒక డిబేట్లో నేను ఒక టీడీపీ ప్రతినిధి ప్రశ్నిస్తే రాష్ట్రంలో ఎన్ని జరగట్లేదు, ఇదొకటేనా సమస్య, 8 రోజులు అయిపోయింది బిడ్డ పోయి, ఆ బిడ్డని కనీసం శవాన్నైనా మాకు అప్పచెబితే దహనం చేసుకుంటాము అన్నా పవన్ అన్న, అన్నా లోకేష్ అన్న, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నా బిడ్డ శవాన్నైనా అప్పచెబితే నేను దహనం చేసుకుంటానని చెప్పేసి పేరు పెట్టి విలపించి మొత్తుకుంటే ఇంతవటికి 10 రోజులైనా కనీసం శవాన్ని అప్పచెప్పలేని హీన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రశ్నిస్తే ఎన్ని జరగట్లేదు.